నమస్తే. భగవద్గీతలో 9వ అధ్యాయం రాజవిద్యా రాజగుహ్య యోగంలో 9వ శ్లోకం. నచ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మసు. అర్జునుడికి భగవానుడు తన యొక్క రియల్ నేచర్ ఎలాంటిదో చెప్తున్నారు. అంటే ఆ అవ్యక్త స్వరూపము, ఆయన యొక్క ఈశ్వరత్వము ఎట్లా ఉంటుందో, మాయని ఆధీనంలో పెట్టుకుని ఆయన ఎట్లా ఈ సృష్టి చేస్తున్నారో అదంతా చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారు? సృష్టి చేస్తున్నాను అర్జున, నేను మాయని అధీనంలో పెట్టుకుని సృష్టి స్థితి లయ ఇవన్నీ కూడా నేను చేస్తున్నాను. కానీ ఈ కర్మలు ఏవి కూడా నన్ను బంధించవు. నచ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ. సో ఈ కర్మలేవి కూడా నన్ను బంధించవు. ఎందుకు అంటే ఉదాసీన వదాసీనం అసక్తం తేషు కర్మసు. ఈ కర్మలన్నీ కూడా నేను మాయని అధీనంలో పెట్టుకుని ఒక సాక్షిలాగానే నేను చూస్తున్నా. సో నా మాయని వశం చేసుకొని చేస్తున్నాను. సో నా అధీనంలో ఉన్న మాయ ఈ సమస్త కర్మలు చేస్తోంది. నేను ఒక సాక్షిలాగా చూస్తున్నాను. ఇవేవి నన్ను అంటవు. అసక్తం తేషు కర్మసు. పైగా వేటికి కూడా నాకు కర్తృత్వం గాని ఆసక్తి కూడా లేదు. నా ఆధీనంలో ఉన్న మాయ ఈ పనులన్నీ చేస్తోంది. సో అందుకని ఇవేవి నన్ను బంధించవు. అర్జున, నా కర్మలు మామూలు మనుషుల యొక్క కర్మలు లాంటివి కాదు. అది అర్థం చేసుకో. సో నా యొక్క యథార్థ స్వరూపమును అర్థం చేసుకో. నేను కర్మలు చేస్తున్నాను, సమస్త సృష్టి చేస్తున్నాను. సృష్టి స్థితి లయ అనే కర్మలు నా ఆధీనంలో జరుగుతున్నాయి. కానీ ఇవేవి నన్ను బంధించవు. ఐ రిమైన్ అన్టచ్డ్ బై ఆల్ దీస్ థింగ్స్. నేను ఒక సబ్స్ట్రాటం లాగా ఉన్నాను. నేను ఒక ఆధారాన్ని ఈ సృష్టి మొత్తానికి. నా పైన సృష్టి అపియర్ అవుతోంది అని ఇంకొకసారి ఇక్కడ అర్జునుడికి గుర్తు చేస్తున్నారు. క్లీం కృష్ణాయ నమః.